హలో ఎవ్రీవన్, అడ్వాన్స్గా హ్యాపీ దసరా అందరికీ. ఈరోజు తెలంగాణ స్పెషల్ అప్పలు ఎలా చేసాలో చూసేద్దాం రండి. అప్పలు చేయని వాళ్ళు, రాని వాళ్ళు కూడా ఎవరి సపోర్ట్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా 1 kg బియ్యం పిండిని తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, అలాగే 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, ఉప్పు 4 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల అల్లం, అలాగే కారం 1.5 స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పిండినంతా బాగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. మనం చేసే అప్పలు టేస్టీగా రావాలంటే పిండి కలిపే పద్ధతిలోనే ఉంటుంది. పిండి ఎంత బాగా కలిపితే అప్పలు అంత టేస్టీగా వస్తాయి. సో పిండి అంతా ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత మనం అన్ని అప్పలు ఒకే సైజులో రావాలంటే ఇంట్లో ఇలాంటి ఏదైనా స్పూన్ తీసుకోండి. మీకు నచ్చిన క్వాంటిటీ చిన్నగా లేదా పెద్ద సైజు ఉండల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కటిగా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో హీట్ చేసుకోండి. కానీ ఉంటే కట్ చేసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పిండిని ఇలా పప్పు గుత్తితోని ప్రెస్ చేసుకుంటే చాలా ఈజీగా రెడీ అవుతాయండి. మీ ఇంట్లో అప్పలు ప్రెస్ చేసేది ఉంటే సరిపోతుంది, పూరీలది. మా ఇంట్లో లేదు కాబట్టి నేను ఇలా పిండిని పప్పు గుత్తితో ప్రెస్ చేసుకొని వేస్తున్నాను. సో మీరు దసరాకి మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా మధ్యలో ప్రెస్ చేసుకుంటూ మొత్తం ఈవెన్గా ఎంత రౌండ్గా వచ్చాయో అప్పలు. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే బయట మాడిపోయి లోపల అనేది మెత్తగా అవుతుంది, సరిగ్గా ఉడకదు. ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఇలా అన్నీ చేసుకోవచ్చు. అరగంటలోనే 100కు పైన అప్పలు అనేది చేసుకోవచ్చు. ఇది ఎలాగో రైనీ సీజన్ కాబట్టి మనకి చాలా యూజ్ అవుతున్నాయి ఈ అప్పలు. ఈవినింగ్ టైంలో వేడి చాయ్ పెట్టుకొని ఇలా అప్పలు తింటూ ఉంటే చాలా మైండ్ రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఎవరితో పని లేకుండా, ఒకరిపై డిపెండ్ అవ్వకుండా మనమే సొంతంగా చేసుకోవచ్చు. మర్చిపోతున్నాను, మీరు అప్పలు చేసిన వెంటనే టేస్ట్ చేయండి, ఎందుకంటే దాంట్లో ఉప్పు కారం సరిపోయా తెలుస్తుంది. సగం పిండి కూడా అవ్వలేదు, అప్పుడే అప్పలు చాలా అయ్యాయి. అప్పుడే అనిపిస్తుందండి ఎందుకని ఇంత పిండి కలిపాను అని. సో ఏం చేస్తాం, ఒక్కసారి ప్రాసెస్ మొదలుపెట్టాక ఎండ్ చేసే వరకు మనమే చేయాలి. ఊర్లో అయితే మంచిగా కట్టెలు పోయి పెట్టుకొని కింద కూర్చొని ఎన్ని గంటలైనా అప్పలు చేయొచ్చు. ఇక్కడ మాత్రం గంటలు కొద్దీ నిలబడే పని చేయాలి. ఇలా అన్నీ సేమ్ ప్రాసెస్లో చిన్న చిన్న బాల్స్ తీసుకొని పేపర్ పైన ఆయిల్ అప్లై చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. నాకైతే 1.5 hour 2 hours పట్టింది ఇవన్నీ కంప్లీట్ చేయడానికి. అసలు ఈ ప్లానింగ్ అనేది నాకు లేదు. నేను సర్వపిండి అప్పలు చేసుకుందాం అనుకున్నాను, కానీ ఎలాగో ఫెస్టివల్ వస్తుంది, యూజ్ అవుతాయి కదా, 1 week వరకు ఉంటుంది కదా అని ఈ అప్పలు అనేది చేయడం జరిగింది. చిన్నప్పుడు అంటే అమ్మమ్మ వాళ్ళు పిండి కలిపి అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, మనం మధ్యలో ఏదో పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేసేవాళ్ళం. కానీ పిల్లలు వచ్చాక చేయక తప్పదు, అన్నీ నేర్చుకోవాలి కదా. ఎందుకంటే చేయడానికి ఓపిక ఉండాలి కదా. ఇలాంటివి చూసినప్పుడే మనిషికి చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది. పిండి అనేది అయిపోయింది, లాస్ట్ అప్ప చేసేటప్పుడు ఆ కిక్కే వేరుంటుందప్ప. ఇలా అయితే ఒక్కొక్కటిగా వేసుకుంటూ అప్పలతోని పెద్ద బిల్డింగే కట్టేశాను. మీకు ఈ అప్పలు నచ్చి కావాలనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి, వద్దనుకుంటే నో అని కామెంట్ చేయండి. వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ అయిపోయాక ఒక టీ తాగి హ్యాపీగా రిలాక్స్ అయిపోతుంది.